చెయ్యకపోతే చేయకండి. क्या आप पहुँच गए हो? మీరు ఆ స్థితికి చేరిపోయారా? ఇది చేస్తే ఇది పొందుతాను అని లెక్కలు వేసుకొని చేయాలనుకుంటే చెయ్యకండి. आध्यात्मिकता के साथ हम व्यापार नहीं कर सकते। ఆధ్యాత్మికతలో మనం వ్యాపారం చేయటం లేదు. कहते हैं कि वहाँ तक पहुँच गए, ఒకవేళ ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ స్థితికి చేరారే అనుకుందాం. అప్పుడు అసలు ఆ ప్రశ్నే తలెత్తదు. जो फ्रीडम कहते हैं, ఫ్రీడమ్ అని దేన్ని అంటారో, మోక్షం అని దేన్ని అంటామో, మోక్షం యొక్క అర్థం ఏమిటి? ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఎప్పుడైతే అధిగమించి వెళతామో అప్పుడు లభిస్తుంది. అప్పుడు తిరిగి రావలసిన అవసరమే ఉండదు. కానీ మీ గురువు యొక్క ఆదేశమైతే, నాయనా నువ్వు తిరిగి వెళ్ళి కొంచెం పని చేసిరా అని. అప్పుడు ఆ పని చేయడానికి కావలసిన శక్తిని కూడా ఆయనే ఇస్తారు. ఇంక మనకు భయం ఎందుకు? మోక్షం యొక్క అర్థం ఏంటంటే మనకు సెలవు దొరికినట్లు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. అందులో ఎటువంటి బంధనం ఉండదు. రావాల్సి వస్తే చాలా సంతోషంతో తిరిగి వస్తారు. మీకిప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నదా? అటువంటప్పుడు ఎందుకు రాకూడదు? కొంచెం ఆలోచించండి. यदि ईश्वर ने हमें यहाँ कुछ करने के लिए भेजा है, ఈశ్వరుడు మనల్ని ఏం చెయ్యటం కోసం పంపించాడో అని మీ అంతరంగంలో పరిశీలించుకోండి. నేను ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను? ఏ పని నిర్వచించబడిందో ఆ పని చెయ్యటానికి ఏమైనా చేస్తున్నానా? లేక ఇందులో చిక్కుబడిపోతున్నానా? ఇంకా నేను వచ్చిన పని చేయడానికి ఏ వస్తువులు నాకు సహాయపడతాయి? వాటిని పట్టుకోండి. ఏవైతే మిమ్మల్ని అక్కడికి చేర్చటానికి ప్రతిబంధకమవుతాయో వాటిని వదిలేయండి. జీవితం ఇంతే, సింపుల్. जब हम सुबह ध्यान करते हैं, మనం ఉదయం ధ్యానం చేసిన తరువాత ఆ రోజు మొత్తంలో మనం చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ ఒకటి తరువాత ఒకటి గుర్తుకు వస్తాయి. ఈ పని చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అని. సాయంత్రం నిర్మలీకరణ చేసుకున్నప్పుడు దాని ప్రభావంతో ముద్రలు తొలగిపోతాయి. చివరిగా రాత్రి నిద్రపోబోయే ముందు సూచన చేసుకుంటాం, క్షమాపణ కోరుతాం. जो गलत हो गया उस తెలిసి తెలియక ఏమైతే చేశామో అవి మళ్ళీ చెయ్యను అని భగవంతుని ముందు వాగ్దానం చేస్తాం. ఇంతే కదా? ఒకవేళ మనం చేస్తూనే ఉంటామంటే ఇక మనం ప్రార్థన చేయటం ఎందుకు? మనకు అసలు కోరికలే లేవనుకోండి. మన ప్రార్థనలో ఏమనుంది? ఓ ప్రభు, మానవ జీవితమునకు ఏకైక లక్ష్యము నీవే. మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది అని. కొంచెం ఆలోచించండి. ఒకవేళ కోరికలే లేవనుకోండి, అప్పుడు ప్రార్థన ఎందుకు చెయ్యాలి? అవసరమే లేదు కదా. నమస్తే.